నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శ్రీదేవి ముందుగా ముఖ్యాంశాలు రేపు నంద్యాల కర్నూలు జిల్లాలలో పర్యటించనున్న ప్రధాని మోదీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్న ప్రధాని కర్నూలులో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభలో ప్రసంగించనున్న మోదీ మరింత వేగంతో నడిచే వందే భారత్ రైళ్లను అభివృద్ధి చేస్తున్నామన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రసారం. ఇక వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు కర్నూలు నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోనున్నారు. అలాగే శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం ప్రధాని కర్నూలులో చేరుకుని సుమారు 13,430 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. 1,140 కోట్ల రూపాయలతో చేపడుతున్న పీలేరు కాలూరు మధ్య 4 లేన్ల రహదారి విస్తరణకు, గుడివాడ న్యూజెండ్ల మధ్య రైల్వే ఓవర్ బ్రిడ్జికి కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారు. 1,200 కోట్ల రూపాయలతో చేపట్టిన కొత్త వలస విజయనగరం 4వ లేన్ను, పెందుర్తి సింహాచలం మధ్య రైల్ ఓవర్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. ఇక కొత్త వలస బొద్దవార సిమిలిగూడ గోరాపూర్ సెక్షన్లను, గెయిల్ గ్యాస్ పైప్ లైన్ను ప్రధాని జాతికి అంకితం చేస్తారు. రేపు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. రేపు ఉదయం నంద్యాల జిల్లా శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తానని మోదీ తెలిపారు. అనంతరం కర్నూలులో 13,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమంలో పాల్గొంటానని పేర్కొన్నారు. ఈ అభివృద్ధి పనులు విద్యుత్, రైల్వే, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమలతో పాటు మరిన్ని రంగాలకు సంబంధించినవిగా ప్రధాని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ రేపటి నంద్యాల కర్నూలు జిల్లాల పర్యటనను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. ప్రధాని పర్యటనపై ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర సహకారంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున ప్రయోజనాలు చేకూరుతున్నాయన్నారు. గూగుల్ ఏఐ డేటా హబ్తో $15 బిలియన్ పెట్టుబడి పెట్టేందుకు ఆ సంస్థ ముందుకొచ్చిందన్నారు. ప్రధాని మోదీ పాల్గొనే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. రాయలసీమకు పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తున్నామని, తిరుపతి, శ్రీశైలం, గండికోటను పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా రేపు కర్నూలులో జరగనున్న సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రజాసభలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం కోసం జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది హాజరయ్యే అవకాశం ఉండడంతో అధికారులు అన్ని విభాగాల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ముందుగా శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం కర్నూలు నగరానికి చేరుకుంటారు. కర్నూలులో నిర్వహిస్తున్న సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ప్రజా అవగాహన సభలో ప్రధానమంత్రి పాల్గొంటారు. ప్రధానమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకొని విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రధాని పర్యటనకు కర్నూలు నగరం ముస్తాబైంది. అత్యాధునిక వసతులతో వైద్య శిబిరాలు, మొబైల్ మరుగుదొడ్లు, పార్కింగ్కు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రధాని పర్యటన దృష్ట్యా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా 12 ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలను గుర్తించామని అన్నారు. ఆనరబుల్ PM 16th అక్టోబర్ కర్నూలు వస్తున్నారు. పొద్దున్న శ్రీశైలం వెళ్లి దర్శనం చేసుకుని మధ్యాహ్నం ఇక్కడ పబ్లిక్ మీటింగ్ కి వస్తారు. ఓరవకల్ మండల్ నన్నూరు టోల్ గేట్ దగ్గర ఉన్న నన్నూరు విలేజ్ ని ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. సో మీటింగ్ వెన్యూ ఒక 40 acres, పార్కింగ్ ఒక 347 acres పెట్టుకోవడం జరిగింది. సో వీటన్నిటిలో అంటే మీటింగ్ ప్లేస్ లో మనం స్ట్రక్చర్ ఎరెక్షన్ కానీ, అక్కడ LED స్క్రీన్స్ కానీ,
కానీ సౌండ్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా డయాస్ కానీ స్టేజెస్ అన్ని అరేంజ్ చేసుకున్నాము. కల్చరల్ డయాస్ కూడా పబ్లిక్ ఎంటర్టైన్ చేయడానికి పెట్టుకోవడం జరిగింది. కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ చేసుకున్నాము. అలాగే పార్కింగ్ ఏరియాస్ అన్నిట్లో కూడా సైన్ బోర్డ్స్, టాయిలెట్స్, అలాగే వాటర్, తర్వాత ఇంటర్నల్ రోడ్స్, లైటింగ్ ఇవన్నీ కూడా పెట్టుకోవడం జరిగింది. జీఎస్టీ ద్వారా ప్రజలకు అందే లబ్ధిని మరింత చేరువ చేయడమే ఈ సభ ముఖ్య ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు. జీఎస్టీ రేట్ల తగ్గుదల, సంస్కరణల ద్వారా ఆర్థిక భారం తగ్గి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్న అంశాలను సభలో ప్రధానమంత్రి వివరించనున్నారు. అంతేకాకుండా ఈ సందర్భంగా ప్రధానమంత్రి సుమారు 13,000 కోట్ల రూపాయలకు పైగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. వీటి ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. 3 లక్షల మందికి పైగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పర్యవేక్షణ కోసం అనేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయగా పోలీసులు, రెవెన్యూ, రవాణా శాఖల సిబ్బంది సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. నోకియా హెచ్ఎండి గ్లోబల్ చైర్మన్ జీన్ ఫ్రాంకోయిస్ బారిల్తో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సమావేశమయ్యారు. భారత్లో ఆ గ్రూప్ తయారీ రంగంలో సాధించిన ప్రగతిపై చర్చించారు. వ్యాపారాన్ని సులభతరం చేసే సంస్కరణలు, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాలతో భారత్ ప్రపంచంలో 2వ అతిపెద్ద మొబైల్ తయారీదారుగా అవతరించిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి, నాయకత్వం, అభివృద్ధి దిశగా తీసుకొచ్చిన విధానాల ఫలితంగా హెచ్ఎండి వంటి గ్లోబల్ కంపెనీలు భారత్లో ఉన్న అపార అవకాశాలను గుర్తించి ఇక్కడ తయారీకి ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర మంత్రి సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తిరువనంతపురంలో ఈరోజు పర్యటించారు. విద్యుత్ స్వాస్థ్యను ఆవిష్కరించారు. సిఎస్ఐఆర్ ఎన్ఐఐఎస్టీ స్వర్ణోత్సవం ముగింపు కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ వ్యాయామాన్ని విద్యుత్గా మార్చే గ్యాడ్జెట్లను చార్జ్ చేసే వినూత్న ఫెడరల్ సహాయక వ్యవస్థ విద్యుత్ స్వాస్థ్యను ప్రత్యామ్నాయ శక్తిగా విస్తృతంగా వినియోగంలోకి తేవాలన్నారు. గూగుల్ పెట్టుబడులతో విశాఖ రూపురేఖలు మారబోతున్నాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ కేవలం డేటా సెంటర్ మాత్రమే కాక ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు విశాఖకు వస్తున్నాయని తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద రాష్ట్రానికి పరిశ్రమలు తరలివస్తున్నాయని పేర్కొన్నారు. గూగుల్ పెట్టుబడితో 1,88,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ మా లక్ష్యమని తెలిపారు. అన్ని ప్రాంతాలను సమగ్ర అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. మన దేశం పైన జీరో అయిన తర్వాత అనేక రాష్ట్రాలను ఇవాల్యుయేట్ చేసి ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తేనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల మనం ఈ పెట్టుబడులు పెట్టగలుగుతాం, మనకి ఎలాంటి ఇబ్బందులు ఉందని వాళ్ళు గ్రహించి ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు వస్తాం జరిగింది. ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర గెలుపు కాదు, భారతదేశం గెలిచింది. కొన్ని రిపోర్ట్స్ కూడా మనం చూస్తే 25 times మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ పెట్టుబడుల వల్ల. 25 times అలాంటి ఎకనామిక్ యాక్టివిటీ ఒక విశాఖపట్నంలోనే గూగుల్ చేయబోతుంది. ఈ ఒక్క పెట్టుబడి వల్ల మా అంచనా సుమారుగా 1,88,000 మందికి డైరెక్ట్గా. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని అన్ని స్టేషన్లలో స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు డివిజన్ అడిషనల్ రైల్వే మేనేజర్ ఎడ్విన్ తెలిపారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి చేపట్టిన స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో స్వచ్ఛ రైలు కార్యక్రమంతో ప్రయాణికులకు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. రైల్వే స్టేషన్, రైల్వే బోగీలలో ప్రయాణికులు చెత్తను వేయకూడదని, చెత్త వేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. has been conducted from 1st August to 15th August. As part of this program, 54 railway stations have been covered and around 20,000 square meters of area has been cleaned on the same day. And 2,000 participants have taken pledge that they will keep the Indian Railways as well as nation very clean, comparable with developed nations, and they should take.
ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సూచించారు. గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే సందర్భంగా తిరుపతి కలెక్టరేట్లో ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆహారం తీసుకునేటప్పుడు చేతులను శుభ్రపరచుకోవాలన్నారు. Prevention is better than cure and HR అని చెప్తాం. ఓకే, సో ఎన్నో జబ్బులు రాకుండా ఈ చిన్న హ్యాండ్ వాషింగ్ టెక్నిక్ అనేది వెరీ వెరీ క్రిటికల్ ఇంపార్టెంట్. మీరందరూ కూడా ఫీల్డ్లో పిల్లలకి అంగన్వాడీలో నేర్పిస్తే స్కూల్లో అలవాటు చేసుకుంటారు. కోవిడ్ టైంలో కోవిడ్ అప్పుడు మిగతా ఇన్ఫెక్షన్స్ అన్ని తగ్గిపోయింది. ఎందుకంటే అందరూ మాస్క్, హ్యాండ్ వాష్. గంజాయి వినియోగాన్ని ఉపేక్షించేది లేదని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా తెనాలి పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్లను పరిశీలించిన ఎస్పీ ఆయా స్టేషన్ పరిధిలో గంజాయి దౌర్జన్యాలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గంజాయి వినియోగం, అక్రమ రవాణా పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. మహిళల భద్రతలో రాజీ పడే ప్రసక్తే లేదని అన్నారు. తెనాలి టౌన్లో ఈ రౌడిజం ప్రాబ్లం ఒకటి ఉంది. సో రౌడీస్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మళ్ళా రిపీటెడ్గా క్రైమ్స్ చేస్తున్నారో, అల్లరి చేస్తున్నారో వాళ్ళందరి మీద గట్టిగా యాక్షన్ తీసుకోవాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే గంజాయి అమ్ముతున్నారో, ఎవరైతే గంజాయి వాడుతున్నారో వాళ్ళని కూడా కేసులో పెట్టమని, వాళ్ళని కూడా అరెస్ట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి అందరినీ అరెస్ట్ చేసి లోపలికి పంపించడము, తర్వాత వాళ్ళకి శిక్ష వచ్చేటట్టు, శిక్ష పడేటట్టు ఇన్వెస్టిగేషన్ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ఉమెన్ సేఫ్టీ సంబంధించి శక్తి టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. శక్తి శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం పెడపల్లిలో ఈరోజు జర్మనీ ప్రత్యేక బృందం పర్యటించింది. అక్కడ అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ విధానాలతో పాటు రైతులు పండిస్తున్న పంటలు, వాడుతున్న ఎరువులు తదితర అంశాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, కలెక్టర్ శ్యాంప్రసాద్ ఈ సందర్భంగా జర్మనీ ప్రత్యేక బృందానికి వివరించారు. బీజామృతం, ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, విత్తన గుళికల తయారీ విధానాన్ని రైతులు ప్రత్యక్షంగా చేసి చూపించారు. This is the pulse powder. Water, 10 kg of the cow dung. This is the crop period. This you just cut it and then you give it as no. 50,000 profit. The profit is better. It's much better. ఎన్టీఆర్ వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. స్థానిక శాసనసభ్యుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావుతో కలిసి అనంతపురం ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఎంతో ఖర్చుతో కూడిన శస్త్రచికిత్సలను సైతం ఉచితంగా చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు జీజీహెచ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించిన హెచ్డిఎస్ కమిటీ మీటింగ్ జరపడం జరిగింది. మేజర్ సమస్యలకు సంబంధించిన అన్ని డిస్కషన్ చేయడం జరిగింది. కంటిన్యూస్గా ఎవ్రీ 3 monthsలో హెచ్డిఎస్ మీటింగ్ జిల్లాలో నడుస్తాము. ఎందుకంటే మనకు మేజర్గా 1-2 ఇష్యూస్ దృష్టికి వచ్చినాయి. మేజర్గా మనకు ఎన్టీఆర్ వైద్య సేవ సంబంధించిన ప్రీ ఆథ్ కానీ, దాంట్లో ఎంట్రీస్ కానీ కొద్దిగా చేయడం మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. సో దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఎస్సీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రతి ఒక్కరికి అందేలా అధికారులు కృషి చేయాలని ఏలూరు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు ఎం ముక్కంటి అన్నారు. ఈరోజు ఏలూరులో జరిగిన కేంద్ర ప్రభుత్వ పథకాల అవగాహన సదస్సును ఆయన ప్రారంభించి మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్త ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను నిరుద్యోగ ఎస్సీ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏలూరు జిల్లాలోని ఎంపీడీఓ ఆఫీసులో ఎస్సీ యువతకు ఉన్నటువంటి స్కీముల మీద సెంట్రల్ గవర్నమెంట్ ఎస్సీ వర్గాల వారికి ఏదైతే స్కీములు పెట్టారో వాటిని ఇంప్లిమెంట్ చేసే విధానంలోనూ, వారికి అవగాహన కల్పించే విధానంలోనూ జిల్లా అధికారుల సమన్వయంతో అవగాహన సదస్సు ఏర్పాటు చేయమన్నారు. అందులో భాగంగా ఈరోజు పీడీడీఆర్డీఏ, అలాగే ఎల్డిఎం, జిఎం ఇండస్ట్రీస్, ఏడీ ఖాదీ బోర్డు, అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులతోటి ఈ ఇప్పుడు ప్రకటనలో Hey guys! Hi! Congratulations!
ఈవేళ పార్టీ కావాలంతే. ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ. పిజ్జా పార్టీ. ఏది నీ కార్డు పిన్ను నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సిక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వివరాలకు వెళ్తే మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ 60 మంది సహచరులతో కలిసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట ఈరోజు లొంగిపోయారు. ముఖ్యమంత్రి సమక్షంలో వీరంతా తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన వోకల్ ఫర్ లోకల్ పిలుపుకు విశేష స్పందన లభిస్తోంది. 2047 నాటికి వికసిత భారత్ను నిర్మించే లక్ష్యంతో ప్రారంభించిన ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారు. దేశీయంగా తయారైన వస్తువులను కొనుగోలు చేస్తూ స్థానిక కళాకారులు, ఆవిష్కర్తలు, వ్యవసాయ స్థాపకులను ప్రోత్సహిస్తున్నారు. స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేసే ఉద్దేశంతో ప్రారంభించిన వోకల్ ఫర్ లోకల్ నినాదంపై మరింత సమాచారం ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. వోకల్ ఫర్ లోకల్ అంటే స్థానికంగా తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేయటమే కాకుండా వాటికి ప్రచారాన్ని కల్పించటం, అంతేకాకుండా స్థానిక పరిశ్రమలను బలోపేతం చేయటం, ఉపాధి కల్పనతో పాటు ఆర్థిక స్వావలంబన దిశగా ప్రోత్సహించటం. దేశంలోని రూపుదిద్దుకున్న ఆయుధాలు, టెక్నాలజీ మాత్రమే కాకుండా పట్టణాలు, గ్రామాల్లోని తయారైన వస్తువులు, చేనేత కార్మికులు, హస్తకళల ఉత్పత్తులను వినియోగించటమే వోకల్ ఫర్ లోకల్. జీవనోపాధి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న స్థానిక కుటీర పరిశ్రమలు, చేతివృత్తుల కార్మికులు, హస్తకళాకారులకు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూరుతోంది. కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత భారత్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రధాని మోదీ పలు కార్యక్రమాలను ప్రారంభించారు. వోకల్ ఫర్ లోకల్ మంత్రం సహాయంతో ప్రజలను స్థానికంగా తయారైన వస్తువులతో అనుసంధానించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా స్థానిక ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. పెద్దలతో పాటు చిన్నారులు సైతం దేశీయ ఉత్పత్తులను వినియోగిస్తూ తయారీదారులతో సెల్ఫీలు తీసుకుని నమో యాప్లో నమోదు చేసుకుంటున్నారు. आत्मनिर्भर बनने से, वोकल फॉर लोकल की बात करने से, स्वदेशी का मंत्र को जापने से समृद्ध भारत भी बन सकता है। भारत में बनी हुई, भारत के नागरिकों के पसीने से बनी हुई वो चीजें जिसमें भारत की मिट्टी की महक हो और जो भारत के आत्मनिर्भर के संकल्प को ताकत देता हो, हम उसी को खरीदेंगे, हम उसी का उपयोग करेंगे, हम उस दिशा में आगे आए। यह हमारा सामूहिक संकल्प हो। देखते ही देखते हम दुनिया बदल देंगे दोस्तों। ఖాదీతో పాటు టెర్రకోట కళాకృతులు, గ్రామాల్లోని ప్రజలు తయారు చేసే చెక్క బొమ్మలు, దీపావళి సమయంలో కాల్చే పర్యావరణ హితమైన టపాసులు, ఇలా ప్రతి అంశంలోనూ ప్రజలు స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యమిస్తున్నారు. కాగా ఇటీవలే జపాన్ను అధిగమించి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్ 2028 నాటికి 3వ ఆర్థిక శక్తిగా ఎదగాలని లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఇక దీనికోసం దేశంలోని మౌలిక సదుపాయాలను బలోపేతం చేయటం, స్మార్ట్ సిటీస్ మిషన్, స్కిల్ ఇండియా, రహదారుల ద్వారా దేశంలోని ప్రాంతాలను అనుసంధానం చేయటం, అంకుర సంస్థలను ప్రోత్సహించటంతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. పూర్తి ఆత్మవిశ్వాసంతో వికసిత భారత్ దిశగా అడుగులు వేస్తోంది.
భారత మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా కీర్తి గడించిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. అబ్దుల్ కలాం యువతను ఉత్తేజపరిచి పెద్ద కలలు కనేలా ప్రేరేపించిన దార్శనికుడని మోదీ పేర్కొన్నారు. విజయానికి వినయం, కృషి చాలా ముఖ్యమైనవనే విషయాన్ని అబ్దుల్ కలాం జీవితం గుర్తు చేస్తుందని మోదీ తెలిపారు. కలాం కలలుగన్న బలమైన భారతదేశ నిర్మాణం కొనసాగుతుందన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమంలో మోదీ ఢిల్లీలో పర్యావరణ హితమైన బాణసంచా విక్రయాలు వినియోగానికి సుప్రీంకోర్టు అనుమతించింది. దీపావళి కోసం పిల్లలు ఎదురు చూస్తారని, గ్రీన్ క్రాకర్స్తో వారిని పండుగ చేసుకోవడానికి అనుమతించాలని సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు కాగా విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈ అనుమతి ఇచ్చింది. ఈ నెల 18 నుంచి 21 మధ్య ఉదయం 6 నుండి 7 గంటల వరకు, అలాగే రాత్రి 8 నుండి 10 గంటల వరకు కాల్చాలని తేల్చి చెప్పింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్లోకి బయటి నుంచి ఎలాంటి బాణసంచా తీసుకొచ్చేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఈ సమయంలో కాలుష్య నియంత్రణ సంస్థలు గాలి నాణ్యతా సూచీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించింది. ఉత్తర కర్ణాటక కొప్పల్లోని మెథగల్ గ్రామంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు రైతు శిక్షణ సాధారణ సౌకర్యాల కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడంతో పాటు ఆహార ప్రాసెసింగ్లో ఈ కేంద్రం రైతులకు సహాయంగా నిలుస్తుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రైల్వే ఆధునీకరణలో భారత్ అద్భుతమైన పురోగతిని సాధించిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 16వ అంతర్జాతీయ రైల్వే పరికరాల ప్రదర్శన 2025ను ఆయన ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలిగేలా వందే భారత్ 4.0ను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. గత 11 ఏళ్లలో 35,000 కిలోమీటర్ల కొత్త రైల్వే ట్రాక్లను నిర్మించామని, అలాగే 46,000 కిలోమీటర్లు విద్యుదీకరణ పనులు చేశామన్నారు. of tracks built in the last 11 years, 46,000 kilometers of railway tracks electrified in the last 11 years, phenomenal number. 40,000 new coaches manufactured. First bullet train project is now 325 kilometers done. We have now 156 Vande Bharat services, 30 Amrit Bharat services and 4 Namo Bharat services, which are highly popular in the entire country. Our production levels have really gone up. Today we are manufacturing 7,000 coaches every year, which is probably more than the many continents. We are manufacturing 1,681 locomotives, which is more than the complete production of Europe, North and South America, Africa. కెన్యా మాజీ ప్రధాని రైలా ఓడింగా మృతి పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయనను ఒక మహోన్నత రాజనీతిజ్ఞుడిగా, భారతదేశానికి ప్రియమిత్రుడిగా పేర్కొన్నారు. కేరళలో ఆయుర్వేద చికిత్స పొందుతున్న సమయంలో గుండెపోటు రావడంతో ఓడింగా ఈరోజు కన్నుమూశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఓడింగాతో తనకున్న అనుబంధాన్ని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. భారత్ కెన్యా బంధాలను బలోపేతానికి ఓడింగా కృషి చేశారని ఈ మేరకు మోదీ తన సామాజిక మాధ్యమంలో తెలిపారు. యూరోపియన్ దేశాలను వైమానిక దాడుల నుండి రక్షించేలా డ్రోన్ వాల్ ఏర్పాటుకు నాటో సైనిక కూటమి, యూరోపియన్ యూనియన్ సంయుక్త చర్యలు తీసుకుంటాయని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే పేర్కొన్నారు. రక్షణ మంత్రుల సమావేశానికి ముందు ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ నాటో సైనిక సామర్థ్యాలను అందించడంపై దృష్టి పెడుతుందన్నారు. అలాగే ఈయూ తన అంతర్గత మార్కెట్ నిధుల సాధనాలతో ఈ ప్రాజెక్టుకు మద్దతునిస్తుందని వివరించారు. ప్రకృతి ప్రేమికులకు స్విట్జర్లాండ్ ఒక స్వర్గధామంగా నిలుస్తుంది. ఓవైపు నీలి ఆకాశం, మరోవైపు పొగమంచు. ఆ రెండు కలిసిపోతే అద్భుతమే కదా. స్విట్జర్లాండ్లోని ఆల్ప్స్ నడిబొడ్డున ఉన్న ఐగల్ పట్టణంలో ఆవిష్కృతమైన సుందర ప్రకృతి దృశ్యాలు కన్నులకు పండుగే. పచ్చటి ద్రాక్ష తోటలు, అందమైన ప్రకృతిని ఎంత చూసినా తనివి తీరదు. అందమైన ఐగల్ పట్టణ సొగసును ఇప్పుడు చూద్దాం.
టర్కీలోని అంటాల్యా సిరిక్ జిల్లాలో చారిత్రక అస్పెండోస్ నగరంపై రంగురంగుల హాట్ ఎయిర్ బెలూన్లను ఎగురవేశారు. ఈ బెలూన్ ప్రయాణం 2000 సంవత్సరాల నాటి రోమన్ ప్రదేశాలను వీక్షించడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని పర్యాటకులకు కల్పిస్తున్నారు. ఎయిర్ బెలూన్లో 500 మీటర్ల ఎత్తుకు చేరుకొని ప్రకృతి, సూర్యోదయపు వెలుగుల అనుభవాన్ని పర్యాటకులు ఆస్వాదిస్తున్నారు. టర్కీలోని అంకారా నగరంలో కొత్త కళా ప్రదర్శనను నిర్వహించారు. ఈ ప్రదర్శన నగరంలోని రోజువారీ జీవితంలోని సంఘటనలను, జ్ఞాపకాలను రంగుల రూపంలో దృశ్యాలుగా ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో మిఠాయి దుకాణాలు మొదలుకొని కాఫీ వరకు ఉన్న రోజువారీ దృశ్యాలను కళాఖండాల ద్వారా ప్రదర్శించారు. ఇది స్థానికులతో పాటు పర్యాటకులను కూడా ఎంతగానో ఆకర్షిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకుని మన్ కీ బాత్ కార్యక్రమం 127వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 1800117800 నంబర్కు ఈ నెల 24వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింకు ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ మన సూచీలు రాణించాయి. వరుసగా 2 రోజుల పాటు నష్టాలను చవిచూసిన మదుపర్లు కనిష్టాల వద్ద కొనుగోళ్లు చేపట్టారు. సెన్సెక్స్ 590 పాయింట్లకు పైగా పెరగ్గా నిఫ్టీ 170 పాయింట్ల మేర పెరిగింది. ఉదయం 320 పాయింట్ల లాభంతో 82,350 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ సూచీలు రోజంతా లాభాల్లోనే కొనసాగాయి. చివరకు ఇంట్రాడేలో 575 పాయింట్ల లాభంతో 82,605 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 178 పాయింట్లు పెరిగి 25,323 వద్ద ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.